చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంటది. తప్పకుండా ఫ్యాన్స్ చూడాల్సిందే మీరు. బాగుందా? మళ్ళీ వస్తారా? ప్రభాస్ గారు, వెంకటేష్ ప్రభాస్ గారిని ఎవరైతే చూడాలి అనుకున్నామో ఆ లుక్, ఎందుకంటే ఆ రాజులు రాజ్యాలు ఇవి చూసి ఉండిపోయాం. సాహో చూసినా మళ్ళీ ఆ బుజ్జిగాని కానీ ఆ డార్లింగ్ కానీ ఆ ప్రభాస్ మిస్ అయ్యాం. అది మార్చి గారు హారర్ ఫ్యాంటసీ కంప్లీట్ గా, అంటే వాళ్ళు చెప్తూ వస్తారు ముందు నుంచి కూడా మన ఇండియాలో ఇలాంటిది లేదు అని. సో అలాంటి కంప్లీట్ జానరే హారర్ ఫీల్ అవుతాము. ప్రభాస్ గారు కామెడీ ఖచ్చితంగా థియేటర్ లో ప్రభాస్ గారు ఫ్యాన్స్ చూసే సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. హీరోయిన్స్ ముగ్గురు ఉన్నారు కదా, ఎట్లా ఉంది? హీరోయిన్స్ ముగ్గురున్న వింటేజ్ ప్రభాస్ కోసం వెయిటింగ్ ఫ్యాన్స్. సో ముగ్గురు హీరోయిన్ గురించి ఏం చెప్తారండి? ముగ్గురు హీరోయిన్స్ బాగా చూపించారు. సరిపోయారా ముగ్గురు? సరిపోరు. డార్లింగ్ ఆబ్వియస్లీ మైండ్ గేమ్ ఆడతానని చెప్పాడు కదా మారుతి గారు, ఏమంటారు? అంటే మీరు ఆయన అనుకున్న విధంగా అంటే ఇంకా ఎక్కువ ఉంది, ఎక్కువ చూడండి. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇది హారర్ ఫిలిమా లేకపోతే అన్ని హారర్, రొమాంటిక్, ఇంకా వింటేజ్ ప్రభాస్ లుక్స్ మొత్తం చూపించారు. బాగుంది. సో డే వన్ కలెక్షన్స్ అన్ని ఎలా ఉండబోతున్నాయి? ప్రభాస్ గారు ఆల్మోస్ట్ రీచ్ అవుతాయి. క్లైమాక్స్ ఎలా? క్లైమాక్స్ బాగుంది. ఎక్స్పెక్ట్ చేయాల క్లైమాక్స్ అట్లా పార్ట్ 2 ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాల. క్లైమాక్స్ బాగుంది. హర్రర్ భయపడినంత హర్రర్ కాదు, కామెడీ కాబట్టి కామెడీ హర్రర్. పార్ట్ 2 ఎప్పుడు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అంటే ఇంకొక 2-3 ఇంకా సలార్, వెయిటింగ్ ఫర్ సలార్ పార్ట్ 2. పార్ట్ 2 బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎంత రేటింగ్ ఇస్తారండి? రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5. ఆబ్వియస్లీ డై హార్డ్ ఫ్యాన్స్ ఇక్కడ, ఆబ్వియస్లీ 4.9. ఓకే డన్. చిరంజీవి గారు అసలు నాకు సినిమా చూస్తుంటే మీ లుక్, అసలు అనిల్ రాయపూడి గారు అసలు మీరు చిరంజీవి గారిని అసలు హైలైట్ చూపెట్టే విధానం, అది అసలు ఫస్ట్ సాంగ్ వస్తుంది ఆటో సందీప్ అన్న. ఒకటి చెప్తున్నా, అది మీకు మన ఈ సినిమాలో సాంగ్ చేసింది కదా, నేను కూడా మీకు ఎప్పటి నుంచో సక్సెస్ రావాలని అని నేను కోరుకునేది. ఎందుకంటే మీ డాన్స్ అది చూస్తుంటే నాకు మస్తు అనిపించేది. ఈ సినిమాతో అన్న అసలు మొత్తం ఈ సాంగ్, అసలు ఫస్ట్ సాంగ్ మీదే అన్న, మీరు వేసిన సాంగే మామూలు లేదు. రేపటి నుంచి థియేటర్లు అసలు హౌస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే సినిమా మామూలుగా లేదు. అనిల్ రాయపూడి గారు మీకు ఫ్యామిలీ సెంటిమెంట్ తోటి సినిమాలు ఇట్లు కొడతారు, అవి వస్తూనే ఉంటాయి. ఫ్యామిలీ సెంటిమెంట్లు అంటే జరుగుతూనే ఉంటాయి. మీ సినిమాలు ఇట్ అయితేనే ఉంటాయి. వెంకటేష్ గారు అసలు హైలైట్. వెంకటేష్ గారు వస్తుంటే అసలు మామూలు ఉంటుంది. అసలు ఎంట్రీ సీను గిలిపోద్ది. అసలు చిరంజీవి గారు అసలు వెంకటేష్ గారు ఇద్దరు కాంబినేషన్ హైలైట్. డాన్స్ అయితే సూపర్. సినిమా మాత్రం పిచ్చగా బ్లాక్ బస్టర్ సినిమా.